తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సంక్షేమ పథకాల జోష్ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కీలక పథకాల అమలుకు పూనుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా గవర్నమెంట్ ముందుకెళుతోంది. తమ ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకూడదని సీఎం రేవంత్ గొంతెత్తి చాటుతున్నారు. అయితే సంక్షేమ పథకాల అమలు విషయంలో కొద్దిపాటి గందరగోళం నెలకొంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్ ఫ్రీ పథకం అమలు చేయగా ఇది ప్రతి మహిళ తమ ఆధార్ కార్డు చూపించుకుని వినియోగించుకుంటున్నారు. కానీ రీసెంట్ గా అమలు చేసిన గృహజ్యోతితో మాత్రం కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవలే తెలంగాణలో గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 27న 500 రూపాయల గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. దీంతో మార్చి మొదటి వారంలో వచ్చే ఫిబ్రవరికి సంబంధించిన బిల్లులు జీరోగా వస్తున్నాయి. అర్హులకు జీరో బిల్స్ జారీ చేయడానికి గాను బిల్లింగ్స్ మిషన్ లో ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తు, రేషన్ కార్డు ఆధారంగా అర్హులైన వారికి బిల్లింగ్ మిషన్స్ లో నుంచి ఆటోమేటిక్ గా జీరో కరెంట్ బిల్ వస్తోంది. అయితే ప్రజా పాలనలో అప్లై చేసుకున్న తెల్ల రేషన్ కార్డు ఉంది. అయినా గృహజ్యోతి పథకం తమకు రాలేదని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల ప్రభుత్వ అధికారులు దీనిపై ఫుల్ క్లారిటీ ఇస్తూ జనాన్ని టెన్షన్ పడొద్దని చెబుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తమ సంక్షేమ పథకాల అమలు జరుగుతుందని చెబుతున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ అర్హత ఉండి కూడా ఎవరికైతే గృహజ్యోతి పథకం అమలు కాలేదో వారు మరోసారి మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలతో స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో అప్లికేషన్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. గ్రామాల్లో ఎంపీడీఓ కార్యాలయాల్లో, అదేవిధంగా పట్టణ ప్రాంతాల మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల నుంచి సంబంధిత గుర్తింపు కార్డులు సేకరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. గుర్తింపు కార్డులను సేకరించి డేటా కరెక్షన్ చేసి గృహజ్యోతి అర్హత ఉంటే వెంటనే అమలు చేస్తామని ఆఫీసర్స్ అంటున్నారు. అంటే ఇప్పుడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రాలేదని జనం అయోమయంలో పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారన్నమాట. అర్హులకు మరొక అవకాశం ఉంటుందని, అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు ఈ పథకం తప్పకుండా అందుతుందని అంటున్నారు.